డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమిళ, ప్రశ్నించడం అనేది తిరుగుబాటు కాదు, సత్యాన్వేషణ మొదటి అడుగు. ప్రశ్నించు, ప్రతి గుడ్డిగా దేని నమ్మకం. ప్రశ్నించు. ఎందుకు, ఏమిటి, ఎందుకు, ఏమిటి, ప్రశ్నించు. ఏది గుడ్డిగా నమ్మొద్దు. ఆశ తీసుకో. ఏమిటి, ఇదేమిటి, ఇది ఎందుకు ఇలాగా, ఇది ఎలాగా, ఎందుకు ఇలాగా, ఎలాగా, దాన్ని ప్రశ్నించు. ప్రశ్నించడం కావాలి. అంచేత ఈ ప్రశ్నించడం అనేది ఏదో ఎదుటి వాళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించడం కాదు. వెలుగుతున్నంటే మనల్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, మన ఏదో చేద్దాం, ఇబ్బందులు పెడదాం అనుకుంటున్నాడు అని కాదు. అలాగే ప్రశ్నించడం అనేది తిరుగుబాటు కాదు, సత్యాన్వేషణకు మొదటి అడుగు అని చెప్పింది ఎవరంటే గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్. అందరూ కదా, సత్యం కోసం నిలబడ్డాడు. సత్యాన్వేషణ. నాకు సత్యం కావాలి. ఏ విషయంలో సత్యం కావాలి. మూర్ఖంగా ఏది నమ్మకూడదు. ఏదైనా ప్రశ్నించు, తెలుసుకో. సత్యం తెలుసుకో. సత్యమే కావాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేమిటి, అదేమిటి. ఇది మన పిల్లల్లో తెగదూస్తాం. చిన్న పిల్లలు రెండు ఏమిటి ఏమిటి అని అడగమని ప్రతి పిల్లలకు ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ మూడు మాత్రం చిన్నపిల్లలందరూ అడుగుతారు. చిన్నపిల్లలు అడిగే ఏ ప్రశ్నలు ఉన్నాయో అదే సోక్రటీస్ కూడా అడగమన్నాడు. పెద్దవాళ్ళు అయ్యాక ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగడు. చెప్పాడా, ఆ స్వామి చెప్పారా, వినిసేయి. ఆ ఋషి చెప్పాడనగా వినిసేయి, నమ్మిసేయి. ఆ పెద్ద ఆయన చెప్పాడా, నమ్మిసేయి. కులపెద్ద చెప్పాడా, నమ్మిసేయి. సోక్రటీస్ నమ్మొద్దన్నాడు. ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా ప్రశ్నించు. దేన్నైనా సరే దాని సత్యాన్ని గుర్తించు. ఈ ప్రశ్న అనేది ఎంతో అవసరం. ప్రశ్న ఇది ఎవరి మీద తిరుగుబాటు కాదు. ఎందుకంటే జరిగింది, ఏమిటి అసలు ఇది ఏమిటి, ఇది ఎలాగా, ఇది తప్పెలా అవుతుంది. కానీ తప్పు కింద లెక్క. ప్రశ్న నేరము. మొదటి నుంచి ఈ ఆస్తిక సమాజంలో ప్రశ్న నేరము. ఎందుకంటే దేవుడా, దేవుడు అంటే ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు. చాలేవయ్యా, నేను పుట్టించిన దేవుడే, ఈ సృష్టిని పుట్టించిన దేవుడే అంటే ఈ సృష్టించిన దేవుడైతే ఆ దేవుని ఎవరు సృష్టించారు? నేను సృష్టించిన దేవుడు, ఈ ప్రకృతి సృష్టించిన దేవుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు సృష్టించిన దేవుడు తప్పు. అక్రమం చేయడానికి లేదు. కానీ ప్రశ్నించమన్నాడు. ఇదంటే గుడ్డిగానే, అంటే దేవుడు అనేది మా కల్పన, మనిషి అజ్ఞానం నుంచి వచ్చింది. ఏదైనా సరే సత్యాన్ని నిగ్గు తీర్చు. అంచేత సోక్రటీస్ ప్రపంచ తత్వశాస్త్ర చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో సోక్రటీస్. తత్వవేత్త మీరు ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ తీసుకున్నట్లయితే, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీని ఎంతమందో ఫిలాసఫర్స్ ఉంటారు. ఆ ఫిలాసఫర్స్ చూసినట్లయితే ఎంతో ప్రతిభ ఉన్నవాడు, ప్రభావితం చేసినవాడు, ప్రతిభే కాదు జనాన్ని ప్రభావితం చేసినవాడు సోక్రటీస్. పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఆయన పితామహుడు. చూసుకో, ఆయన స్వయంగా ఏ పుస్తకం రాయలేదు. ఇది నా ఫిలాసఫీ జీవిత పిల్ల పుస్తకం రాయలేదు. కానీ
ఆయన శిష్యులు ప్లాటో అందరికీ తెలుసు. ఆ ప్లాటో ఇంకా ఆయన తదితరులు కొంత శిష్యులు ఆయన ఆలోచనల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్లాటో బాగా ఎక్కువ పరిచయం చేశాడు సోక్రటీస్ని, చాలా ఎక్కువ పరిచయం చేశాడు. సోక్రటీస్ మనుషులను ప్రశ్న అడగడం, సోక్రటీస్ ఏం చేశాడు? మనుషుల్ని ప్రశ్నించడం, ఆలోచించడం, సత్యాన్వేషణ చేయడం నేర్పించాడు. సోక్రటీస్ మనుషులకి ఏం నేర్పాడు ఆయన ఫిలాసఫీ ద్వారా? సోక్రటీస్ నేర్పింది ఏమిటి? ఒక్కటే, పెద్దాన్ని ప్రశ్నించు, ఆలోచించు, దాన్ని సత్యాన్వేషణకు పూనుకో, నిగ్గుదే సత్యాన్వేషణ, అది నేర్పింది. అందుకే ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఆహా ఏం చెప్తున్నాడు, మనుషుల్ని ఎలా మేలుకొలిపాడు రా అన్నాడు. బుద్ధి సరి తనకి ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలో నువ్వు ప్రశ్న ఎందుకు, ఏమిటి, ఎందుకంటే ఏం చెప్పాలి, అసలు పెద్దానికి సమాధానం చెప్తాయేంటి అని తిట్టిన వాళ్ళు ఉన్నారు బాగా. ఎంతవరకు వెళ్ళిందంటే తర చెప్తారు. ఆయన గురించి తీసుకున్నట్లయితే సోక్రటీస్ క్రీస్తు పూర్వమే 470 ప్రాంతంలో, క్రీస్తు శకానికి 470 సంవత్సరాల ప్రాంతంలో ఎథెన్స్ నగరంలో సోక్రటీస్ పుట్టాడు. ఆయన తండ్రి పేరేమో సోఫ్రోనిస్కస్, ఆయన శిల్పి. తల్లి పేరేమో ఫినారిటీ, ఆమె ప్రసూతి సహాయకురాలు, అంటే కాన్పులు పోస్తూ ఉండేది, పాలు చేసేది. సోక్రటీస్ కూడా కొంతకాలం వాళ్ళ నాన్నగారి వృద్ధిలో శిల్పి కదా, ఈయన కూడా శిల్పాలు చెక్కడం చేశాడు ఈయన కూడా. తర్వాత మాత్రం ఈయనలో తత్వశాస్త్రం మీద ఆసక్తి పెరిగింది. ఫిలాసఫీగా తెలుసుకోవాలి అని చెప్పి ఈయన ఫిలాసఫర్ అయిపోయాడు. సోక్రటీస్ చాలా సాధారణ జీవితం గడిపాడు. ఏ విలాసవంతమైన జీవితం గడపల, ఏ విలాసమైన దుస్తులు వేసుకోలేదు, ఏ రకం ధనం కూడబెట్టలేదు. అసలు ఆయన ఎంతమందికో చదువు నేర్పాడు, విద్యను నేర్పాడు. ఆ విద్యకి ఆయన ఏమీ డబ్బులు పుచ్చుకోవాలి, చదువు నేర్పాడు. చదువుకోవాలి, ప్రతి వారు చదువుకోవాలి, చదువు అంటే ఇలా ఉండాలి, ప్రశ్నించే విధంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి అని చెప్పి దాన్ని డబ్బులు వేసుకోవాలి. ప్రజల మధ్య తిరుగుతుండేవాడు అంతే, ప్రతి వాళ్ళ దగ్గర తిరుగుతుండేవాడు. జయవాడు కనబడ్డారే, ఏంటి, ఎందుకు ఇది, ఏం చేస్తున్నావు, ఏమిటి దీంట్లో, ఎలా ఇదే పని ప్రతి వాళ్ళని. నువ్వు కూడా ఎవరైనా ఇది ఓకే నేను వేస్తాను, అలా ప్రజలతో తిరిగేచ్చు. కానీ ప్రతి వాళ్ళని తిరుగుతున్నాయి. మార్కెట్లో, వీధుల్లో, దేవాలయాల దగ్గర యువకులతో, అప్పుడుండే రాజకీయ నాయకులతో, కవులతో చర్చలు చేస్తుండేవాడు. ఏంటి అంటే ప్రశ్నించడం, అందరిని వీళ్ళు వాళ్ళే ప్రశ్నించడమే. దాంట్లోంచి అసలు విషయాన్ని రాబట్టడం, వాటిలోంచి విషయాలు రాబట్టాడు. అది గ్రేట్నెస్. సైంటిస్టులు అయితే పరిశోధన చేసి కొత్తవి ఎలా కనుక్కుంటారో, సైంటిస్టులు అందరూ శాస్త్రజ్ఞులు అంతే కదా, పరీక్షలు చేసి చివరికి ఒక విషయాన్ని కనుక్కుంటారు. ఆ రకంగా ఈయన ఒక సైంటిస్ట్, ఒకటి ఫిలాసఫర్ కదా, సైంటిస్ట్కి ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంది. సోక్రటీస్ బోధనా విధానం ఏంటండి, ఆయన టీచర్గా కూడా అందరూ చేశారు కనుక ఆయన ఉపన్యాసాలు ఇవ్వాల, ప్రశ్నలు అడిగేవాడు అంతే. ఉపన్యాసం దీన్నే ఈ రకమైన సోక్రటీస్ మెథడ్ అంటారు. ఆయన చదువు అంతా కూడా క్వశ్చన్ ద్వారానే జరుగుతుంది. అంచేత ఆయన పద్ధతిని సోక్రటీస్ మెథడ్ అంటారు. విద్యావిధానంలో కూడా ఉంది, విద్యావిధానంలో కూడా సోక్రటీస్ మెథడ్ అనేది ఉంది. అది ఒక విషయం ఎందుకు, ఏంటంటావు, ఎలా అంటావు, విద్యార్థిని ఏమి ప్రశ్నించేవాడు, విద్యార్థి తనేమనేవాడు, తను విద్యార్థిని వేసేవాడు. దాంతో జ్ఞానం పెరిగేది. జ్ఞానం పెరగాలంటే క్వశ్చనింగ్, అడుగు ప్రశ్నలయ్యి నన్ను, అలాగే నేను ప్రశ్నిస్తాను. ఆరంగా చేద్దాం. సోక్రటీస్ మెథడ్ అనమాట. ముందు విద్యార్థులను దాన్ని పేపారు. ఉదాహరణకు ఒక వ్యక్తిని అడిగేవాడు, న్యాయం అంటే ఏంటి,
ఇది న్యాయం కాదు అంటే ఆ న్యాయం అంటే ఏంటి? కరెక్టే. న్యాయం అంటే ఏంటి? అతను సమాధానం చెప్పేవాడు, ఏదో చెప్పేవాడు, దానిపై మళ్ళీ ప్రశ్న అడిగేవాడు. చివరి ఆ వ్యక్తి తన అభిప్రాయంతో లోపల గుర్తించేవాడు. ఇలా ప్రశ్నల ద్వారా ఆలోచింప చేయడమే సోక్రటీస్ ప్రత్యేకత. ప్రశ్న ద్వారా ఆలోచింప చేయడమే సోక్రటీస్ యొక్క ప్రత్యేకత. నాకు తెలిసింది ఒక్కటే అన్నాడు సోక్రటీస్. ఏంటంటో నాకు తెలిసింది ఒక్కటే అన్నాడు. ఏంటంటే సోక్రటీస్ చెప్పిన అత్యంత ప్రసిద్ధ భావం, నాకు తెలిసింది ఒకటే, నాకు ఏమీ తెలియదని. ఇంత చేసి అంటే ఎలా, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని, నాకు ఆ విషయం నాకు తెలుసు. అంటే తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. మనం కొద్దిగా తెలుసుకుని అమ్మా నాకు చాలా తెలిసిపోయింది, నేను చాలా విజ్ఞాన్ని జాలి అని అనుకుంటాను. తెలుసుకోదు ఎంతో ఉంది. ఆయన చూడు ఎంతో నాకు ఆయన చెప్పిన వాళ్ళు, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని నాకు తెలుసు, అది నాకు తెలుసు. దీని అర్థం ఏంటంటే నిజమైన జ్ఞానం వినయంతో ప్రారంభమవుతుంది. మన వాళ్ళని ఇంత రాగానే బెర్రవీగిపోతారు. నిజమైన జ్ఞానం వినయంతో ప్రారంభమవుతుంది. మనకు అన్నీ తెలుసని భావించడం అజ్ఞానం. ఎప్పుడు నేర్చుకొని సిద్ధంగా ఉండాలి. ఎంత చక్కగా చెప్పారు. నిజమైన జ్ఞానం వినయంతో ప్రారంభమవుతుంది. మనకు అన్నీ తెలుసని భావించడం అజ్ఞానం. ఎప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త తెలుసుకోవాలి. కుట్టి పారేయడం కాదు, పారా నీ బుద్ధి లేదు సరే పోవా నువ్వు. ఇది మన సమాజం ఉంది. ఆయన ప్రధాన బోధనలు ఏంటంటే మొట్టమొదటి ప్రశ్నించు. ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి. అది సాంప్రదాయం విషయం కావచ్చు, మతం కావచ్చు, రాజకీయం కావచ్చు, సమాజం కావచ్చు. ఏ విషయాన్ని సరే ప్రశ్నించడం ఒకటి, ప్రశ్నించడం. రెండోది ఏంటి? సత్యాన్ని వెతుకు. సోక్రటీస్ విజయం కంటే సత్యం ముఖ్యం. విజయం నేను సక్సెస్ అయిపోయాను కుదరదు. సక్సెస్ కాదు, ఆయనకు కావాల్సింది సత్యం తేరడం. ఏదో సాధించేసి అనుకోండి సరిపోలా, ఆ సాధించడానికి కావాల్సిన సత్యం తీయాలి. పెద్దలకు నచ్చే మాటలు చెప్పడం కాదు, నిజం తెలుసుకోవడం లక్ష్యం. తీయ ఏదో కబుర్లు చెప్పడం కాదు, నిజం తెలుసుకో. తీయ కబుర్లు చెప్పేస్తాడు, ఏదో తప్పించేసుకోవచ్చు, అలా కాదు, నిజం తెలుసు. ఇక మూడోదంటే ఒకటి ప్రశ్నించు, రెండో సత్యాన్ని వెతుకు, మూడోది నైతిక జీవితం. సంపద కంటే అధికారం కంటే మంచి వ్యక్తిత్వమే గొప్పదని చెప్పాడు ఆయన. ప్రశ్నించమన్నాడు, సత్యాన్ని వెతుకన్నాడు, నైతిక జీవితం కావాలన్నాడు. నీకు సంపద ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అందరికంటే గొప్ప వ్యక్తిత్వం కావాలి, అది సంపద. ఇంకా నాలుగోది అంటే ఆత్మ పరిశీలన. అంటే సోక్రటీస్ ఫిలాసఫీ అంటే ఏంటి తెలియదు. సింపుల్గా ప్రశ్నించమన్నా కాదు, ఎన్ని రకాలుగా వచ్చే చూడు. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దడం, ఓ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దడం ఆత్మ పరిశీలన. నాలుగోది ఆయన ప్రసిద్ధమైన మాట, పరిశీలించని జీవితం జీవించడానికి అర్థమైంది కాదు. నీ అంత నువ్వు నీ ఆత్మ పరిశీలన చేసుకోకపోతే అది వ్యర్థము. నీవు తప్పకుండా నువ్వు నీ ఆత్మ పరిశీలన, నేను చెప్పేది ఎంత కరెక్టు, నేను చేసేది ఎంత కరెక్టు, నేను సరిగ్గా ఉన్నానా, నా వ్యక్తిత్వం సరిగ్గా ఉందా, నేను సమాజం ఉపయోగపడుతున్నానా, నా జ్ఞానాన్ని సమాజం ఉపయోగపడుతున్నానా, నా స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నానా, నేను సోమరపూతులాగా ఉన్నానా, పనిచేసిన వాళ్ళలాగా ఉన్నానా. నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. సెల్ఫ్ అనాలిసిస్ ఎవరు చేసుకున్నారు? ఎంత గొప్పది. నిన్ను నువ్వు అనలైజ్ చేసుకో, అన్ని యాంగిల్స్ అనలైజ్ చేసుకో. ఆత్మ పరిశీలన. పరిశీలించని జీవితం జీవించడానికి అర్థమైంది కాదు. ఏదో గొప్పగా జీవించాలనుకున్నావు, జీవించడానికి కాదు. జ్ఞానమే సద్గుణానికి పునాది. జ్ఞానం అనేది మంచి గుణానికి, జ్ఞానమే
సద్గుణానికి పునాది. తప్పు చేసేవారు నిజంగా మంచి చెడు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే తప్పు చేస్తారని ఆయన భావించారు. జ్ఞానం సద్గుణానికి మంచి జ్ఞానం అంటే విజ్ఞానం అంటే విషయాన్ని సరి తెలుసుకోవడం, సత్యం తెలుసుకోవడం, ప్రశ్నించడం, సత్యాన్ని తెలుసుకోవడం, తర్వాత నైతిక జీవితం గడిపి ఉండడం, అలాగే ఆత్మ పరిశీలన చేయడం. ఇది వస్తే మనకు ఒక జ్ఞానం వస్తుంది ఈ స్టెప్స్ ద్వారా. ఆ స్టెప్స్ ద్వారా ఏంటి ముందే ప్రశ్నించడం, సత్యాన్ని వెతకడం, నైతిక జీవితం, తర్వాత ఆత్మ పరిశీలన చేస్తే దాంతో జ్ఞానం వస్తుంది. అది సద్గుణానికి పునాది. సద్గుణానికి ఎన్ని స్టెప్స్ ఇచ్చాడు. అంటే తప్పు చేసేవారు నిజంగా మంచి చెడు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే తప్పు చేస్తారని ఆయన భావించారు. అంటే ఎవరైనా తప్పు చేశాడంటే వాడు తన గురించి ఆలోచించుకోవట్లా, ఆత్మ పరిశీలన చేసుకోవట్లా, ఆలోచించట్లేదు వాడు. అంచేత తప్పు చేసే నిజంగా మంచి చెడు గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల తప్పు చేస్తారు. అంటే తప్పు చేయకుండా ఉండాలంటే జ్ఞానం పెంచుకో, ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసేవాడు తప్పు చేయడు. ఆత్మ పరిశీలన చేసుకునేవాడు తప్పు చేయడు. ఇంకా ఈ రంగం చేయబట్టాను ఎంత గొప్ప ఫిలాసఫీ. ఒకటి ఫిలాసఫీ చూడు ఎంత గొప్ప ఉందో. ఆయన జీవిత కాలంలో చాలామంది ఆయన ఇష్టపడలేదు. ఎందుకంటే నేను చెప్పాడు ఇష్టపడలా. నిన్ను పరిశీలన చేసుకో. నువ్వు చాలా గొప్ప అనుకున్నావుగా, నువ్వు చెప్పేది గొప్ప విషయం అనుకున్నావుగా, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు అది ఎంతవరకు కరెక్ట్గా ఆత్మపరిశీలన చేసుకో. నీ సిద్ధాంతం ఎంత గొప్పదో ఆత్మపరిశీలన చేసుకో. దీనివల్ల ఎంత ప్రయోజనం పరిశీలన చేసుకో. దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందినారో ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు ప్రయోజనం పొందావా, వాళ్ళ ప్రయోజనం పొందిన ఆలోచించుకో. ఈ సమాజం ఉపయోగించిన లేదని ఆలోచించు. నువ్వు గొప్పవాడిది అయిపోయిందేంటి, నువ్వు గొప్ప నాయకుడు అయిపోయింది. దీనివల్ల నువ్వు లాభం పొందాడా, సమాజం లాభం పొందిందా? నువ్వు ఎంత లాభం పొందిందో సమాజం ఎంత లాభం పొందింది, సమాజం ఏ రంగా లాభం పొందింది, సమాజానికి ఏం కావాలి, నువ్వేం చేసావు ఈ విషయంలో, ఇలా నెగ్గదీశాడు. నిలదీయడంతో ఆయన చాలామందికి నచ్చలేదు. కానీ ఆయన ఫిలాసఫీ ప్రకారం మొత్తం వెళ్ళాడు. ఆయన ఫిలాసఫీ కానీ మనం ముందు చెప్పుకున్నాం స్టెప్ అంచేదా. ఎందుకంటే ఆయన పెద్దలను కూడా ప్రశ్నించేవాడు. వాడు ఎంత రాజకీయ నాయకులు ఎవడైనా చేశాడు, రాజకీయ పెంచాడు, మత పెద్దలను ప్రశ్నించాడు. మత పెద్దలు నేను చెప్పేది ఏంటి, ఆ సిద్ధాంతం ఏం చెప్పు, ఎంత క్యారెక్టర్ ఏంటని. కవులను ప్రశ్నించాడు, అధికారులను ప్రశ్నించాడు. దీంతో చాలామందికి చాలా బాధ కలిగింది. లేదా చాలా పెద్ద మనుషులు ఎలా ఉండిపోతున్నారు, కబులు బుడ్లు పనికిరైన కబుర్లు, పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు. ఏంటంటే బూడి కబుర్లు ఏం చెప్పు, ఆత్మహత్య చేసుకుని చెప్పేంత కరెక్టు. అందుకని ఆయన ఏం చేశాడు, ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఎనాలిసిస్ పెద్దది. మనిషి వ్యక్తిత్వం పెంపొందడానికి సెల్ఫ్ ఎనాలిసిస్ అనేది ఆత్మ పరిశీలన చాలా ఇంపార్టెంట్. నిజంగా నువ్వు చేసేది కరెక్టేనా, నిజంగా నువ్వు చెప్పేది మనసాక్షిగా నువ్వు చేస్తున్నావా, ఆత్మసాక్షిగా చేస్తున్నావా, జనాలు చీట్ చేస్తున్నావా? ఆయన వచ్చిన ఆరోపణలు చివరికి సోక్రటీస్ పేరు 2 ప్రధాన ఆరోపణలు చేశారు. అందరూ ఆరాధించే దేవతల్ని ఆయన గౌరవించడం లేదని. అందరూ ఆరాధిస్తారు, ఆ దేవత గౌరవించట్లేదు. ప్రశ్నించు. ఇక్కడ మన దేశంలో ఎన్నో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, పూజ పెద్ద దేవుళ్ళు ఉన్నారు. ఏమిటి దేవుడు, ఈ దేవుడి ఇది ఏంటి గొప్పతనం, ఎలా గొప్పతనం, ఎందుకు గొప్పతనం, ఏరు ఉపయోగపడుతుంది? ఎందుకు మీరు వేల మేరకు వెళ్తారు? వేల మేరకు ఎందుకు పూజ చేస్తారు? వేల మేరకు దేవాలయం ఎందుకు వెళ్తారు? ఇదే ప్రశ్నించేవాడు. ఇలా చేశారు. ఏంటి వేల మేరకు కాకపోతే మరొకటి ఏంటి చెప్పు. వేల మేరకు కాదండి, ఎందుకో చెప్పు. ఇది వేల మేరకు అని అన్నాను, నువ్వు కాదు చెప్పు. ప్రశ్నించడం. అలాగే యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రశ్నించు అన్నారు కనుక ఇది చాలా సాధారణం. ఇది కొత్త విషయం చేస్తే యువతను పాడు చేస్తున్నారు.
ప్రశ్నించడం అనేది యువతలు పెట్టారనుకో వాయించేస్తారు, పటాపట ధనాధన్ వాయించేస్తుంటారు. వాళ్ళల్లో ఆ చైతన్యం తీసుకురావాలి. కానీ ఒక్కసారి వాళ్ళల్లో చైతన్యం వస్తే తప్పు పట్టుకుని చెప్పు చెప్పు అంటారు. మొదలెడుతుంది గుండె దడ. ఇంతవరకు దబాయింతో బతికేస్తారు, మోసం ప్రశ్నించి పని లేకుండా. యువతని తప్పుదారి పట్టిస్తున్నారని. తప్పుదో పట్టింది కాదు, యువత సరిగ్గా మేలుకొల్పుతున్నాడు, యువశక్తి మేలుకొల్పాడు. ఈ రెండు ప్రధానం. ఎవరైతే ప్రజలు ఎవరు ఆరాధిస్తున్నారో ఆ దేవతల విషయంలో గౌరవించలేదని చివరికి ఆ రెండు ఆరోపణలతో ఆయనకి మరణశిక్ష విధించారు. దేవుడు ఎక్కడున్న దేవుడు? ఏముంది అక్కడ దేవుడు? ఏ రకంగా గొప్పవాడు? ఎందుకు గొప్పవాడు? ఎలా గొప్పవాడు? ఏం చేశాడు? ఈ చేసి ఎలా చేశాడు? చూపించు, నిరూపించు. ఇంతే ప్రశ్నించా. నువ్వు దేవుడికి వెళ్ళావు, కొబ్బరిగా కొట్టావు, నువ్వేం పని చేయకుండా నీకు మంచి జరిగిపోతుందా? నువ్వు చదవకుండా పరీక్ష పాస్ అయిపోతావా? చెప్పు. చూడు, చదవద్దు. దేవుడు కొబ్బరికాయలు కొట్టావు కదా, మొక్కున్నావు కదా, గుడ్డు చేసుకుంటా అన్నావు కదా, కానుకలు ఇస్తాను ఒప్పుకున్నావు కదా, చదువు మాని చూద్దాం ఎలా చేస్తాడు, ఆ శక్తి అని చూద్దాం. ఇంతే ఆయన అడిగింది. ఇంతే. ఈ ప్రశ్నలకే ఆయనకి మరణ సృష్టించారు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్నేహితులు జైల్లో పెట్టారు. ముందు ఆయన జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయనతో పట్టుకున్న వాళ్ళని కూడా జైలు పెట్టారు, స్నేహితులు జైలు పెట్టారు. వాళ్ళు నాయన నువ్వు దేశ సమాజానికి కావు, నువ్వు ఈ జైలు మీ ఏదో రకంగా చేస్తున్నావు, పారిపో అన్నారు. మీ ఏదో రకంగా మేమే చేస్తాం, నువ్వు పారిపో అన్నారు. కానీ సోకటి అంగీకరించలేదు. నేను పిరికోని కాదు, నేను సమాజానికి ఇలాగే మాడతాను, నీ సత్యం కోసం నిలబెడతాను, కావాలంటే ప్రాణాలు కోల్పోతాను. కానీ నేను స్నేహితులు పొడిపోతున్నారు, చట్టాన్ని గౌరవించాలంటే సత్యం వస్తే చట్టం. ఇక విషపానం ఇస్తే సంతోషంగా తాగేసి అప్పుడు విషయం చచ్చిపోయి విషయం కలిపింది ఇచ్చాడు, తాగి చచ్చిపోయాడు. తీసిపోవడం 309లో ఆయన ఆరగా ప్రాణత్యాగం చేశాడు. దేనికోసం? సత్యం కోసం. సత్యం కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన మరణం ప్రపంచాన్ని మార్చి అప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా నిజమే కదా సౌకర్యం చెప్పింది, నిజమే కదా చనిపోయి సత్యం కోసం చనిపోయాడనేది అప్పుడు సమాజం. అది సోకటి మరణం తర్వాత ఆయన ఆలోచన మరింత విస్తరించాయి. ప్లాటో తన గురువు గురించి అనేక గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాల ద్వారా ప్రపంచం సోక్రటీస్ని తెలుసుకుంది. ఆయన ప్రభావం కేవలం గ్రీసు పైనే కాదు, కేవలం గ్రీసు మీదే దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తత్వశాస్త్రం, ఆల్ ఫిలాసఫీస్ తర్వాత ఏమొచ్చాయో ఫిలాసఫీలు తత్వశాస్త్రం మీద, విద్య మీద, న్యాయశాస్త్రం మీద, మనోవిజ్ఞాన సైకాలజీ మీద, నైతికత మీద, ప్రజాస్వామ్య చర్చలపైన కూడా ఆయన ప్రభావం కనిపించింది. ప్రశ్నల ద్వారానే నేర్పే బోధనా పద్ధతి ఇప్పటికీ అనేక విద్యా సంస్థలు ఉపయోగపడుతుంది. పిల్లలకి ప్రశ్నలు వేసి ఇప్పటికీ సోక్రటీస్ మెథడ్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చింది. డిజిటల్ యుగంలో కూడా సమాచారం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఇది తీసే ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ డిజిటల్ యుగంలో కూడా సోక్రటీస్ ఎలా అవసరం? ప్రతి సమాచారాన్ని పరిశీలించాలి. ఇది నిజమా? దీని సాక్ష్యాలు చూడాలి, విమర్శనాత్మకంగా ఆలోచించాలి. ఈ సోక్రటీస్ చెప్పిన పద్ధతి దగ్గరగా ఉంటుంది. అంచేత సోక్రటీస్ కేవలం ఒక తత్వవేత్త కాదు, ఆయన ఒక జీవన విధానాన్ని చూపించిన గురువు. ఒక జీవన విధానాన్ని, ఒక మైండ్ సెట్ని ఎలా ఉండాలని ఫ్రేమ్ చేసిన వ్యక్తి. ప్రశ్నించడం అనే తిరుగుబాటు కాదు, సత్యాన్వేషణ మొదటి అడుగు అని తన జీవితంతో నిరూపించాడు. సత్యం కోసం తన ప్రాణాలు కూడా అర్పించిన మహనీయుడిగా ఆయన చరిత్ర నిలిచిపోయాడు. ఆ సందేశం నేటికి ఆర్జించు, ప్రశ్నించు,
సత్యాన్ని వెతుకు, నైతికంగా జీవించు. ఆయన ఆలోచించు, ప్రశ్నించు, సత్యాన్ని వెతుకు, నైతికంగా జీవించు. దట్ ఈజ్ సోక్రటీస్. అందుకే సోక్రటీస్ ఎంతైనా ఈయన శతాబ్దాలైనా సోక్రటీస్ జీవించడం, ఇంకా జీవిస్తూనే ఉంటాడు, ఇంకా వెలుగుతూనే ఉంటాడు. అదే ఏదైతే సమాజం ముందుకు వెళ్ళడానికి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళే తోడ్పడ్డారు. అంతేగాని ఈ సనాతన ధర్మాలు, ఈ ఆస్తికత్వాలు, ఈ మత గ్రంథాలు ఇవి కాదు. ఈ మతాలు, ఈ మత గ్రంథాలు, ఈ సాధువులు, ఈ మత గురువులు, ఈ స్వామీజీలు కాదు. ఆలోచించు, ప్రశ్నించు, సత్యాన్ని వెతుకు, నైతికంగా జీవించు. అది మనిషికి అసలైనది కావాల్సింది, సమాజం అది అసలే కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.